హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్. ఫ్రెండ్స్, గత 10 రోజుల నుంచి వరిగడ్డి వాము వేయించుకుంటూ ఆ పనిలో నిమగ్నమై ఆవుల్ని అంత గమనించలేకపోయాను. మొన్నటితో వరిగడ్డి పని అనేది పూర్తిగా గిడ్డివాము అనేది ముగిసింది. నిన్న ఉదయాన్నే లేచి ఆవుల్ని అలా పరిశీలిస్తుంటే మా పెద్ద ఆవు, మా మైలిగిత్త రెండు ఏమీ డల్లుగా ఉన్నాయని మా ఆవులు కాపరిని అడిగాను. వాడు ఏమోనండి, ఈ రెండు రోజుల నుంచి కొంచెం డల్లుగా ఉన్నాయని చెప్పాడు. నేను వెంటనే నిన్న ఉదయాన 2 పశువుల పేడ తీసుకొని మా నెల్లూరు జిల్లాలో పశు వైద్యశాల ఉన్నటువంటి ల్యాబ్లోకి వెళ్ళి పేడ పరీక్ష చేయించాను. పరీక్ష చేయించిన అనంతరం 2 పశువుల పేడలో పురుగులు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. కొన్ని రకమైన ఏలిగి పాములు, బద్ది పురుగులు ఉన్నాయని అన్నారు డాక్టర్ గారు. ఆ ఏలిగి పాములు, బద్ది పురుగులన్నీ పడిపోయేదానికి మందు రాసి ఇవ్వమంటే 2 పశువులకి ఒకదానికి జెన్విట్, ఒకదానికి నియోజైడ్ ప్లస్ అనే మందు డాక్టర్ గారు రాయించారు. ఆ 2 మందులు నిన్న మధ్యాహ్నం తెచ్చి ఈరోజు ఉదయాన్నే నియోజైడ్ ప్లస్ అనే మందు ఓపెన్ చేసి ఈ విధంగా మందుని ముందుగా గ్లాసులో పోసుకోవాలి. మొత్తం గ్లాసులో పోసిన తర్వాత ఈ విధంగా సిరంజిన్లోకి మందు అనేది మనం లోడ్ చేసి పెట్టుకోవాలి. లోడ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆ 2 సిరంజిన్లు పక్కన ఉంచుకోవాలి. అప్పుడు మనం మన గోవుల మందలో నుంచి ఆవుని ఈ విధంగా బయటికి పట్టుకొని రావాలి. కొంతమంది ఏంటంటే కుడితిలో తౌడులో కలిపి పెడతారు. ఆ విధంగా పెడితే మందు పని చేయదని నా ఉద్దేశం. డైరెక్ట్గా ఉదయాన్నే కానీ పరగడుపున కానీ పోస్తే 9 గంటల దాకా ఏమి ఆహారం ఆవుకి పెట్టకుండా ఉంటే లోపలుండే ఈ మందు పోసిన తర్వాత ఏలిగి పాములు, బద్ది పురుగులు, నును పురుగులు అన్నీ బాగా కలిపెట్టి ఎండకుంటుంది కాబట్టి అవన్నీ పేడ రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా ట్రాక్టర్ ట్రక్కి మనం ఆవుని యాంగ్లేర్ ఉంటుంది కదా, ఆ యాంగ్లేర్కి కానీ ముక్కుతాడు, సిగమార్లు రెండిట్లో లాగి కాసేపు అట్టా ఇట్టా ఎగరద్ది. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా పట్టుకొని నాలిక అనేది ఓపెన్ చేసి పొరబాకుండా ఆవుకి లోపల ఈ ఫిల్టర్లో 2 ఫిల్టర్ మనం లాక్కున్నాం కదా, అవి నోట్లో పెట్టి కానీ వచ్చేస్తే డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళిపోతే ముందుగా లివర్ పైన పనిచేసి లివర్ పైన ఉన్న వరమ్స్, రౌండ్ వరమ్స్ అవన్నీ చనిపోతాయి. చనిపోయి ఆవు పేడ రూపంలో అనేది బయటకు వచ్చేస్తాయి. 2-3 రోజులు మాత్రం ఆవు అనేది కొంచెం అనుకనుగ్గా పేడ వేస్తుంది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ప్రతి 3 నెలలకు ఒక్కసారి పేడ పరీక్ష చేయించుకొని వాటిలో ఏం పురుగులు ఉన్నాయి, వాటిలో ఏ రకమైన నును పురుగులు ఉన్నాయి అనేది మనం పేడ పరీక్ష చేయించుకుంటే మనకు తెలుస్తుంది. దాని ప్రకారం మనం మందులు కానీ పోసుకుంటే కడుపులో ఉండే వరమ్స్ అని చచ్చిపోతాయి. ఆవు కూడా ఆహారం కానీ, గడ్డి కానీ, పచ్చిగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ బాగా తీసుకుంటుంది. అదేవిధంగా ఇది జెన్విట్, దీన్ని క్లోజంటాల్ అని కూడా అంటారు. ఇది కొంచెం కాస్ట్లీ గల్ల మందు. ఈ మందు బాగా పనిచేస్తుంది. ఇది ఒక ఆవుకి 30 ml చొప్పునే పోయాలి, అంతకన్నా ఎక్కువ పోయకూడదు. ఇలా 2 ఫిల్టర్లోకి ముందుగా ఒక దాంట్లోకి 20 ml, ఒక దాంట్లోకి 10 ml లాక్కొని లోడ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మా గిత్తని బయట కట్టేసుకున్నాం కాబట్టి గిత్తని ఈ విధంగా తీసుకొని వచ్చి ట్రక్కు మామూలుగా ట్రాక్టర్ ట్రక్కు లేని వాళ్ళు స్తంభానికైనా కట్టేసుకొని మామూలుగా ముందు అనేది పోసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మాకు ట్రాక్టర్ ఉంది కాబట్టి 2 డోర్లు దించేసి ట్రాక్టర్ నడి మధ్యలో యాంగ్లేర్ ఉంటుంది కదా, ఆ పోస్ట్కి అనేది కొంచెం లాగి గట్టిగా కానీ తాడేసి కట్టేసేస్తే కాసేపు పట్టా ఇట్టా ఎగరద్ది. తర్వాత ఇంకా గమ్ముగా ఆగిపోవాల్సింది. ఇంకేం ఎక్కడికి ఎగరలేదు, ఏం చేయలేదు. మనిషి పోసేవాడు కొంచెం ధైర్యంగా లోడ్ ఉంటే చాలు. ముందుగా లోడ్ చేసి పెట్టుకున్న 2 ఫిల్టర్లో ఉండే మందుని ఈ విధంగా నాలికి పట్టుకొని లోపలగా నొత్తేస్తే
లోపల డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళిపోతుంది. ముందు పోసేటప్పుడు పొరపోకుండా జాగ్రత్తగా అనేది కొంచెం అనేది ఒత్తితే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోద్ది. ఈ విధంగా ముందు పోసిన తర్వాత నీళ్లు గిళ్ళు పెట్టకుండా ఉదయాన 6 గంటలు అప్పుడు ముందు పోస్తే 9 గంటల దాకా ఏం పెట్టకూడదు. అప్పుడు మనం పోసిన ముందు కడుపులోకి వెళ్ళి ఫస్ట్ లివర్ పైన ప్రభావం చూపి దాని తరపున లోపలుండే కడుపులో ఉండే పురుగులు వరమ్స్ అన్నీ పేడ రూపంలో బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మందు బాగా పనిచేస్తుంది. తర్వాత 2-3 రోజుల తర్వాత మనం లివర్ టానిక్ బ్రోటాన్ అనేది ఒక్కొక్క దానికి 50 ml చొప్పున 3 రోజులు కానీ ఇస్తే లివర్ బాగా యాక్టివేషన్లో ఉండి ఆహారం అనేది బాగా తీసుకుంటుంది. ఆహారం ఎప్పుడు తీసుకుంటుంటుందో మన ఆవు కానీ మన ఎద్దులు కానీ అప్పుడు అవి నున్నంగా తయారై బాగా బలిష్టంగా ఉంటాయి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.